ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్లు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతిదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తమ వైపు చూసేలా చేసింది మొనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు సాగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల సోషల్ మీడియాలో మొనాలిసా అనే యువతి మహాకుంభమేళాలో తళుక్కన మెరిసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మొనాలిసా కుంభమేళాలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మొనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మొనాలిసా సెన్సేషన్గా మారిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మొనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మొనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నింటినీ తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చేవారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మొనాలిసా వెంటే వెళ్లి మైక్లు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతోంది. ఇక ఇలా జరుగుతుండటంతో మొనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహాకుంభమేళా సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పనిచేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మొనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్కు పంపించేశారు.